హాయ్ అండి. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు ఎక్స్ట్రా నిమ్మకాయలు ఉండిపోయాయి. దాన్ని ఏం చేద్దాం చూస్తూ ఉప్పేసి ఊరించి పెట్టుకుంటే ఎన్ని రోజులని ఉంటుంది. తర్వాత దాన్ని ఆవకాయగా మార్చుకోవచ్చు. ఫస్ట్ ముక్కలన్నీ కడిగి తుడిచేసి కట్ చేసుకొని బాగా తుడవాలండి. తడి లేకుండా తుడుచుకుంటే, బట్ట వేసి తుడుచుకుంటే బాగుంటుంది. ఆ నిమ్మకాయల్ని అన్నీ తుడిచిపెట్టేసుకున్నాం. తుడిచిపెట్టుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి. ఎంత చిన్న చిన్న కట్ చేసుకుంటారా, పెద్ద పెద్ద కట్ చేసుకుంటారా? నేనైతే నాలుగు భాగాలు చేసుకున్నాను. సో అట్లా అన్ని నిమ్మకాయలంతా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒకసారి జాడీ తీసుకోవాలి. జాడీలో కొంచెం ఉప్పు, నిమ్మకాయలకి తగ్గట్టు అంటే ముక్కలకి తగ్గట్టు ఉప్పు వేసుకున్నానండి. నేను గల్లుప్పు వేసుకున్నాను, ఎందుకంటే ఊరబెడతాం కాబట్టి గల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు తెలుసు కదండి, అది యాంటీబయాటిక్, నిల్వ కూడా ఉంటుంది. సో పాడవకుండా ఉండడానికి నేను పసుపు వేసుకున్నాను. ఉప్పు, గల్లుప్పు, పసుపు, ఈ నిమ్మకాయ ముక్కలన్నీ వేసుకున్నానండి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈ జాడీ సరిపోలేదు, చిన్నగా అయిపోయింది జాడీ. అందుకే నేను మళ్ళీ జాడీ మార్చుకున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం అన్ని నిమ్మకాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం ఉప్పు వేసుకొని ఉంటే బాగుంటుంది. ఎక్కువ పెద్ద జాడీని అనుకోండి, మధ్య మధ్యలో కొద్ది ఉప్పు వేసుకుంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఊరే టైం తగ్గిపోతుంది, అన్ని ముక్కలకి ఉప్పు సరిగ్గా పడుతుంది. చూడండి, నాకు డబ్బా సరిపోలేదు, జాడీ సరిపోలేదు, అందుకే నేను డబ్బాలోకి మార్చుకున్నాను. ప్లాస్టిక్ డబ్బా కూడా యూజ్ చేయొచ్చు, పర్లేదు. ఇలా కలుపుతూ ఉండాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మకాయలంతా మంచి ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని చూడండి, కొద్దిగా నానేం చూడండి. యాక్చువల్లీ ఇందులో నిమ్మరసం వేయాలి, నాకు సరిపోలేదు, నిమ్మకాయ సరిపోలేదు. నేను మళ్ళీ నిమ్మకాయలు తెచ్చి నిమ్మరసం వేస్తాను పైనుంచి. నిమ్మరసం వేస్తే మంచిగా తొక్కకు కూడా పడుతుంది, పొట్టుకు కూడా చేదవకుండా పడుతుంది. ఇది ఫైనల్గా ఇగో ఇలా అయిందండి. మొత్తం డబ్బా చూడండి. 3 రోజులకు ఒకసారి కలుపుతూ ఉండాలండి. 15 రోజుల్లో మొత్తానికి ఊరిపోతుంది. దీంట్లో కారం వేసి పచ్చడి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హాయ్ అండి. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు ఎక్స్ట్రా నిమ్మకాయలు ఉండిపోయాయి. దాన్ని ఏం చేద్దాం చూస్తూ ఉప్పేసి ఊరించి పెట్టుకుంటే ఎన్ని రోజులని ఉంటుంది. తర్వాత దాన్ని ఆవకాయగా మార్చుకోవచ్చు. ఫస్ట్ ముక్కలన్నీ కడిగి తుడిచేసి కట్ చేసుకొని బాగా తుడవాలండి. తడి లేకుండా తుడుచుకుంటే, బట్ట వేసి తుడుచుకుంటే బాగుంటుంది.